మనం రణవీర్‌ని ఎక్కడికి తీసుకువెళ్తున్నామో ఎవ్వరూ కనిపెట్టలేరు అని అమర్ అంటే, లేకపోతే ఒక ఆర్మీ ఆఫీసర్ ఇంటి మీదే దాడి చేస్తాడా? ఈరోజు వీడి చేత మనం నిజం కక్కిస్తాము. వీడి భార్య పేరు బయట పెట్టేస్తాము. ఎవ్వరు కూడా కనిపెట్టలేరు అని లాల్ సింగ్ అంటాడు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సింగు గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఏంటని బాగి అడుగుతూ ఉంటే, అదే మిస్సమ్మ నాకు అర్థం కావటం లేదు అని రాథోడ్ కార్ డ్రైవ్ చేస్తూ చెప్తూ ఉంటాడు. ఇక అమర్ వాళ్ళు ఒక చోట ఆగిపోవడంతో అదేంటి వాళ్ళు ఎక్కడ ఆగారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. అది డాక్టర్ ప్రభాకర్ గారి ఇల్లు మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. అక్కడెందుకు ఆగారని బాగి అంటే, ఆయన ఒక సైకియాట్రిస్ట్ కూడాను అని రాథోడ్ చెప్తాడు. అమర్ సింగ్ ఇద్దరూ కూడా రణ్వీర్‌ని లోపలికి తీసుకువెళ్ళగానే కూర్చోపెట్టండి అని రణ్వీర్ తలకి మిషన్లన్నీ డాక్టర్ అరేంజ్ చేస్తూ ఉంటారు. బాగి రాథోడ్ ఇద్దరు కిటికీలో నుంచి గమనించుకుంటూ ఉంటారు. డాక్టర్ ఈరోజు ఎలాగైనా సరే వీడి నోటి నుండి వీడి వైఫ్ పేరు బయట పెట్టించాల్సిందే అని అమర్ అంటే, నేను చూసుకుంటానని డాక్టర్ అభయం ఇస్తూ ఉంటాడు. ఓ ఈ రణ్వీర్‌ని ఇక్కడికి ఇలా తీసుకొచ్చింది రణ్వీర్ భార్య పేరు చెప్పించటానికా? ఆయన బ్రెయిన్ రాథోడ్ అని బాగి అంటే, మరి మా సార్ అంటే ఏమనుకుంటున్నావు మిస్సమ్మ? కరడుగట్టిన తీవ్రవాదుల్ని వణికించేశారు. మా సార్ సూపర్ అని రాథోడ్ పొగుడుతూ ఉంటాడు. వీడి భార్య పేరు తెలుసుకోవటానికి మేము చాలా ఎదురు చూస్తున్నాం డాక్టర్ అని సింగ్ అంటే, నేను ఎంతో మంది నుండి నిజాల్ని రాబట్టాను. వీడెంత ఇట్టే రాబడతాను చూస్తూ ఉండండి అని డాక్టర్ అంటే, అదే డాక్టర్ మాకు కావాల్సింది, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాము అని అమర్ చెప్తాడు. రణ్వీర్ ఇదిగో కళ్ళు తెరు, నా మాటలు వినిపిస్తున్నాయా అని డాక్టర్ పిలుస్తూ ఉంటే, ఆ వినిపిస్తున్నాయని మత్తులో ఉన్న రణ్వీర్ మత్తుగా స్పందిస్తూ ఉంటాడు. అదిగో నోరు విప్పుతున్నాడు. ఇప్పుడు భార్య పేరు చెప్పేస్తాడని బాగి చాలా సంతోషంగా కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. మీ పేరేంటి? మీరెక్కడ ఉంటారు? మీరేం చేస్తున్నారు? అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటే, రణ్వీర్ నేనుంటున్నది కోల్కతా. నేను బిజినెస్ చేస్తున్నానని రణ్వీర్ చెప్తాడు. అన్నీ కరెక్ట్‌గా చెప్తున్నారు. ఖచ్చితంగా పేరు బయట పెట్టేస్తాడని అమర్ సింగ్ ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటే, మనోహరియే రణ్వీర్ భార్య అని ఈ రోజుతో ఆయనకి నిజం తెలిసిపోతుందని బాగి సంతోషపడుతూ ఉంటుంది. ఈ రణ్వీర్‌ని అమర్ వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్లారో ఏంటో చెంబా, నాకు చాలా టెన్షన్‌గా ఉంది అని మనోహరి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ చెప్తూ ఉంటుంది. మందు ఎక్కువైందని ఇంట్లో దిగపెట్టడానికి వెళ్ళి ఉంటారులే అని చెంబ అంటుంది. చెంబ ఆ నమ్రత్ కిందనే ఉంది కదా, ఖచ్చితంగా రణ్వీర్‌ని అమర్ వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటారో తనకు తెలిసే ఉంటుంది. వెళ్ళి అడుగు అని మనోహరి చెప్పటంతో, మేడం భోంచేశారా? రండి వడ్డిస్తానని చెంబ అడుగుతూ ఉంటే, మా ఆయన అమర్ గారు కూడా రానివ్వు, అందరం కలిసి భోంచేద్దాం అని నమ్రత్ అంటుంది. ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మేడం అని చెంబ అడగటంతో, రణ్వీర్‌ని ఇంటి దగ్గర దిగపెట్టడానికి వెళ్ళారు కదా అని నమ్రత్ చెప్తుంది. నిజంగానే ఇంటి దగ్గర దిగపెట్టడానికి వెళ్ళారా మేడం అని చెంబ అంటే, ఏంటి నాకు అంతవరకే తెలుసు, అయినా నువ్వు పని మనిషివా పోలీసువా ఇలా ఆరా తీస్తున్నావు అని నమ్రత్ అరుస్తూ ఉంటే, నేను పని మనిషిని కాదు మేడం, నేను కేర్ టేకర్‌నని చెంబ చెప్తుంది. ఖచ్చితంగా అమర్ వాళ్ళు రణ్వీర్‌ని దిగపెట్టడానికైతే వెళ్ళలేదు. ఒకవేళ దిగపెట్టే వాళ్ళే అయితే ఏ క్యాబో మాట్లాడి పంపించేవాళ్ళు. ఇలా పని కట్టుకొని వెళ్లారంటే సంథింగ్ ఏదో జరుగుతోంది. ఎందుకైనా మంచిది రణ్వీర్ ఇంటికి వెళ్లి చూస్తే సరిపోతుంది అని మనోహరి ఇదంతా వింటూ అనుకుంటూ ఉంటుంది. మనోహరి ఎక్కడికి వెళ్తోందని నమ్రత్ అడగటంతో, నాకేం తెలుసు మేడం అని చెంబా చెప్తుంది. నా కారులో వెళ్తే అమర్‌కి డౌట్ రావచ్చు కాబట్టి క్యాబ్‌లోనో ఆటోలోనో వెళ్ళాలి అని మనోహరి అనుకుంటూ వెళ్తుంది. అలా మనోహరి రణ్వీర్ ఇంటికి ఆటోలో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ మీకు పెళ్ళయిందా అని అడగటంతో, అయిందని రణ్వీర్ చెప్తాడు. మరి ఆవిడ ఎక్కడ? ఏం చేస్తోంది? ఆవిడ పేరేంటి అని డాక్టర్ అడుగుతూ ఉంటే, అదొక రాక్షసి, దుర్మార్గురాలు. అనవసరంగా దాన్ని పెళ్లి చేసుకున్నానని రణ్వీర్ చెప్తే, తను ఇప్పుడు మీతోనే ఉందా? ఎక్కడ ఉంది అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు, తను నా దగ్గర లేదు. తను నేను ఎప్పుడో విడిపోయాము. ఆ దెయ్యంతో ఎవరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు అని రణ్వీర్ అంటే, మీకు పిల్లలున్నారా అని డాక్టర్ అంటాడు. అవును, మాకు ఒక పాప కూడా పుట్టింది. కానీ ఆ పిశాచి పుట్టగానే అనాథ శరణాలయంలో వదిలేసింది. నేను ఆ పాప కోసమే వెతుకుతున్నానని రణ్వీర్ అంటే, అయితే మీరు కలిసి లేరా? ఆ పాప మీ దగ్గర లేదా? ఎక్కడ ఉంది అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ రాక్షసి నన్ను వదిలేసి అందని ద్రాక్ష కోసం పాకులాడుతూ ఉంది. తన పేరు అని రణ్వీర్ నసుగుతూ ఉంటాడు. చెప్పండి, మీ వైఫ్ పేరేంటో చెప్పండి అని డాక్టర్ అడుగుతూ ఉంటే, రణ్వీర్ అప్పుడే పూర్తిగా స్పృహ కోల్పోతాడు. ఏమైంది డాక్టర్ అని అమర్ సింగ్ ఇద్దరు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, అబ్బా ఏంటి ఇలా జరిగిందని బాగి తల పట్టుకుంటుంది.
తనకి మత్తు ఎక్కువైపోయి అన్‌కాన్షియస్ అయిపోయాడు అని డాక్టర్ అంటే మళ్ళీ లేపండి. ఇందాక ఏదో ఇంజెక్షన్ చేశారు కదా! అది ఇచ్చి మళ్ళీ లేపండి అని సింగ్ అడుగుతూ ఉంటే, అది 8 అవర్స్‌కి ఒకసారి మాత్రమే ఇవ్వాలి. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఇస్తే బ్రెయిన్ డెడ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇవ్వకూడదు. చాలా డేంజరస్ అని డాక్టర్ చెప్తాడు. సరే 4 పీకితే మెలకువలోకి వచ్చి నిజం కక్కేస్తాడని సింగ్ కొట్టబోతూ ఉంటే, ఆగు, తను కాన్షియస్‌లో లేనప్పుడు మనం ఇలా చేయటం కరెక్ట్ కాదు. మనం ఇంకోసారి ట్రై చేద్దాము. ఇప్పుడు తీసుకువెళ్ళి డ్రాప్ చేసేద్దాం. ఇంట్లో వదిలేద్దాం అని అమర్ అంటాడు. అలాంటి వాడి మీద మీరు జాలి చూపిస్తారు ఏంటి సార్? 4 పీకి నిజం రాబట్టండి సార్. ఆ దయ్యం పేరు చెప్పేస్తాడని రాథోడ్ చెప్తూ అనుకుంటూ ఉంటాడు. స్పృహ వచ్చిన తర్వాత ఏం జరిగిందో వాడికి తెలియకూడదంటే మనం ఇప్పుడు వీడిని వదిలేయాలి. అప్పుడే ఇంకోసారి మనం ట్రై చేయటానికి ఉంటుంది. కాబట్టి వదిలేద్దాం అని అమర్ అంటే, సరే నీ ఇష్టం అని సింగ్ అంటాడు. సార్ వాళ్ళు వచ్చేస్తున్నారు మిస్సమ్మ, మనం వెళ్ళిపోదాం పదా అని రాథోడ్ బాగి పరుగులు పెడతారు. అమర్ సింగ్ ఇద్దరు రణ్వీర్‌ని కార్‌లో ఇంటికి తీసుకువస్తూ ఉంటే, ఈ లోపలే మనోహరి మందు తాగుతున్న లాయర్ దగ్గరికొచ్చి రణ్వీర్ ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉంటారు. మీ ఇంటికే ఫంక్షన్‌కి వచ్చాడు కదా మేడం అని అంటే, అమర్ వాళ్ళు మందు ఎక్కువైందని ఎప్పుడో రణ్వీర్‌ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడికి రాలేదంటే సంథింగ్ ఏదో జరుగుతోంది. అసలు రణ్వీర్ ఏమైపోయాడు అని మనోహరి కంగారు పడుతూ ఉంటే, అప్పుడే అమర్ వాళ్ళ కారు ఇంటి ముందు ఆగి ఉంటుంది. అదిగో అమర్ వాళ్ళు రణ్వీర్‌ని లోపలికి తీసుకొస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చానన్న విషయం అసలు ఏమీ చెప్పొద్దు. ఏమీ తెలియనట్లుగానే ఉండు. నేను లోపలికి వెళ్లి దాక్కుంటాను అని కిచెన్ లోపలికి వెళ్లి దాక్కొని ఉంటుంది. ఆటో స్టార్ట్ అవ్వకపోవటంతో కిక్కు కొట్టుకుంటూ ఉంటే, అప్పుడే అమర్ ఆటో అతని దగ్గరికొచ్చి ఏమైందని అడగటంతో, ఆటో స్టార్ట్ అవ్వట్లేదు సార్ అని అతను చెప్తాడు. ఈ ఆటోలో ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అమర్ అంటే, ఒక లేడీ వచ్చింది సార్. అదిగో ఆ ఇంట్లోకే వెళ్ళింది అని రణ్వీర్ ఇంటిని చూపిస్తూ ఉంటారు. ఏమైంది అమర్ అని సింగ్ అడగటంతో, రణ్వీర్ భార్య అదే ఆటోలో ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళిందంట. అంటే తను లోపలే ఉంది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తనని పట్టుకోవాల్సిందే అని అమర్ అంటాడు. వీడిని లోపల పడేసి దాన్ని పట్టుకుందాం పద అని సింగ్ అంటాడు. రణ్వీర్‌ని సోఫాలో పడుకోబెట్టడంతో ఏమైంది సార్ అని లాయర్ అడుగుతూ ఉంటాడు. మందెక్కువైంది అందుకే పడిపోయాడని అమర్ అంటాడు. అవునా సరే నేను చూసుకుంటాను. సార్ మీరు ఇందాకే బయలుదేరారంట ఇక్కడికి రావటానికి ఇంత లేట్ ఎందుకయిందని లాయర్ అడుగుతూ ఉంటే, అబ్బా ఈ లాయర్‌కి బుద్ధుందా ఎలా అడుగుతున్నాడో చూడు అని మనోహరి కిచెన్‌లో దాక్కొని తల పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. మేము బయలుదేరి చాలా సేపయిందని నీకెలా తెలుసు అని అమర్ అంటే, అది సార్ ఇందాక నేను రణ్వీర్ గారికి కాల్ చేసినప్పుడు మేము బయలుదేరుతున్నాము అని చెప్పాడు. అందుకే సార్ ఇలా అడిగానని లాయర్ కవర్ చేస్తాడు. దాంతో అమర్‌కి ఇంకా డౌట్ ఎక్కువైపోయి మనోహర్‌ని వెతకటం కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ముందుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి అక్కడ వాష్‌రూమ్ మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటారు. అక్కడెక్కడ మనోహరి లేకపోయేసరికి నేరుగా కిచెన్ లోపలికి వస్తాడు. అక్కడ ఎవరైనా ఉన్నారా అని మనోహరి దాక్కున్న దగ్గరికి వచ్చి అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటాడు. అయ్యో అమర్ నన్ను చూడకూడదు. 2 అడుగుల దూరంలో మాత్రమే దీని వెనకాల నేను దాక్కొని ఉన్నాను. అయ్యో దేవుడా నన్ను కాపాడు అని మనోహరి వేడుకుంటూ ఉంటుంది. మరి అమర్ చూస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.